ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే హోషియా గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. మహా ఎండ నచ్చుతుందండి? అసలు ఈ ఎండ అంటేనే నచ్చదు. అలాంటిది తీవ్రమైన ఎండ మనుష్యులమైన మనకి నచ్చుతుందా? ఒక 5 నిమిషాలు చాలా తీవ్రంగా ఉన్న ఎండలో ఉండమంటే ఏమనిపిస్తుంది? అబ్బా, ఎంత త్వరగా చల్లటి ప్రదేశానికి వెళ్ళిపోతామా, కూలింగ్ ప్లేస్ వెతుక్కుంటాం. ఎక్కడైనా ఏసీస్ ఉన్నాయా, ఏసీ రూమ్లోకి వెళ్ళిపోవాలనుకుంటాం. ఎందుకంటే మనుషులమైన మనకి ఎండ ఇష్టం ఉండదు. ఎండ తీవ్రత ఎక్కువైతే మనం తట్టుకోలేము. ఈ మహా ఎండ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, మహా ఎండ వంటి కష్టాలు, తట్టుకోలేనన్ని బాధలు, తట్టుకోలేనన్ని వేదనలు, తట్టుకోలేనంత నొప్పు, తట్టుకోలేనంత అనారోగ్యాలు మనిషి జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. అయితే అలాంటి తట్టుకోలేని సమయంలో ఈ వేదనలు బట్టి, ఈ తీవ్రత కలిగిన పరిస్థితుల్ని బట్టి, కష్టాలని బట్టి మనుషులైతే నిన్ను అటువంటి సమయంలో ఆదరించలేని వారిగా ఉంటారు. మనుషులైతే అన్నీ బాగుంటే, అంత బాగుంటే అందరూ ఉంటారు. కానీ నీ జీవితంలో ఏదైనా కష్టం నష్టం ఉంటే నిన్ను ఇంకా పుండి మీద కారం జల్లేవారుగానే ఈ లోకంలో ఉన్న మనుషులు కనబడుతూ ఉంటారు. అవమానం వచ్చిందంటే, నింద వచ్చిందంటే ఎందుకు వచ్చింది, నువ్వేదో తప్పు చేసి ఉంటావేమో అని తిరిగి నిన్ను బాధించే వ్యక్తులుగానే మనుషులు ఉంటారు. కానీ దేవుడైతే ఎలా ఉంటున్నాడంట, మహా ఎండకు కాలిన అరణ్యం వంటి సమయంలో నిన్ను స్నేహించే స్నేహితుడను నేనే అంటున్నాడు. నిజమేనండి, కాలిన అరణ్యం వంటి ఎండిన పరిస్థితులు నీ జీవితంలో ఏర్పడినప్పుడు, కష్టాలు ఏర్పడినప్పుడు, తట్టుకోలేనంత వేదన, కన్నీరు, బాధ నీ జీవితంలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్న మనుషులు అయితే నిన్ను స్నేహించరు. కానీ దేవాతి దేవుడైతే నిన్ను నిత్యము స్నేహించే నిజమైన స్నేహితుడిగా ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా ఉండును అని. నిజమే, నీవు నేను సేవిస్తున్న ప్రభువు నిజమైన స్నేహితుడిగా మన పక్షాన ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, ఆయన మన జీవితంలో ప్రాణ స్నేహితుడిగా ఉన్నాడు. ఆయన మనల్ని ఎంతగా స్నేహించాడు అంటే, పాపులమని తెలిసి, నీచులమని తెలిసి మనం నశించిపోవడం ఇష్టం లేక యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పబడినట్లు మన కొరకు తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి మనల్ని రక్షించిన ప్రాణ స్నేహితుడిగా మన ప్రభు ఉన్నాడు అన్న విషయాన్ని గమనించండి. ఈరోజు మీ జీవితంలో ఎండిన పరిస్థితులు, మహా ఎండ వంటి పరిస్థితులు మీ జీవితంలో ఏర్పడిన నిన్ను స్నేహించే స్నేహితుడు నీతో ఉన్నాడన్న విషయాన్ని గుర్తించి దేవుని కొరకు ధైర్యంగా, బలంగా జీవించడానికి ప్రయత్నించు.